ఇంతేకాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 4 జిల్లాల కలెక్టర్ల గారిని కూడా రమ్మని కోరాను. వచ్చాం, సుమారుగా 40 నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి, ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచాను, వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం. మొన్న గూగుల్ది క్యాబినెట్లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్, మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తాం కాదు, ముందలే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు 5 లక్షల మంది ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తాం. 5 lakhs. నేను ఈరోజు స్పీచ్లో కూడా చెప్పాను, ఈరోజు విశాఖపట్నం చూస్తే 94 హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది. హైదరాబాద్కి 30 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి. 10 సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం. అంత పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తాం, డైరెక్ట్ ఇండైరెక్ట్. కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికి వచ్చాం. 94% సీట్లతో మీరు గెలిపించి, ఆశీర్వదించి, దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు. ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అభివృద్ధి, సంక్షేమ 2 జోడెద్దుల బండిలాగా ముందరు తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోకపోతే నేను బయలుదేరుతాను, ఎందుకంటే లేట్ అవుతుంది. మేము ప్రజల్ని ఒప్పించి అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ముందరికి వెళ్తాం. వైకాపా పార్టీ చేసే 2 నంబర్ పనులన్నీ ప్రజల ముందర ఎక్స్పోజ్ చేస్తాం. ఏం మొదలు పెట్టాను, లిక్కర్ విషయంలో కూడా చాలా ఉందని వెనకాల హోంవర్క్ జరుగుతుంది. ప్రజల కోర్టులో వాళ్ళని దోషిగా నిలబెడతాం వాళ్ళు చేసిన పనులు. శ్రీకాకుళం టు అనకాపల్లి, శ్రీకాకుళం టు అనకాపల్లి ఈ బెల్ట్, అరకు, పడేరు ఆ బెల్ట్ మొత్తం ఇంటిగ్రేషన్. ఎస్, అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చిస్తాం. ముందర ప్లాన్స్ తయారు చేయమన్నారు, ఒక మైండ్ అప్లై చేయమన్నారు. చేసిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. అంటే ఈరోజు $1 trillion ఎకానమీ, $1 trillion ఎకానమీ అవ్వాలంటే సమగ్ర అభివృద్ధి అనేది అవసరం, కోఆర్డినేటెడ్ అప్రోచ్ అవసరం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక జిల్లాలో ఉంది, ఉద్యోగాలు ఒక జిల్లాలో ఉంటాయి, కంపెనీలు ఒక జిల్లాలో. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి. హైవేస్ ఎట్లా వెళ్ళాలి, రేపు పవర్, ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే పవర్ కీలకమైనది, డేటా కేబుల్ కీలకమైనది. ఇదంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా తీసుకెళ్లాలి అనేది చాలా చాలా అవసరం. అదొక ఒక ఎకనామిక్ రీజియన్ పెట్టి దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటేనే మనం సాధించాలి.